మీ స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్ను ఎలా వాడాలో ఎయిర్టెల్ గురూస్ తెలియజేస్తారు. ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్ బటన్ నొక్కండి. అడ్రస్ బార్లో పై భాగంలో facebook.com అని టైప్ చేయండి. మీకు ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే మీ ఆప్షన్ను నొక్కి నమోదు చేసుకోండి. ఇప్పటికే మీరు నమోదు చేసుకుని ఉంటే మీ యూజర్ నేమ్ మరియు లాగిన్ పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ ఆప్షన్ నొక్కండి. మీ వివరాలతో కూడిన పేజీ కనబడుతుంది. మీ స్మార్ట్ ఫోన్ నుంచి తేలికగా మీ అప్డేట్స్ను తెలుసుకుని తాజా సమాచారాన్ని చేర్చవచ్చు. పేజీలో ఎడమవైపు ఉన్న స్టేటస్ అనే గుర్తుపై నొక్కండి. కేవలం మీ స్థితిని నమోదు చేయండి. ఉదాహరణకు, నేను నా స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నాను. కుడివైపు పై భాగంలో ఉన్న పోస్ట్ ఆప్షన్ను నొక్కండి. మీ తాజా సమాచారం నమోదైనట్లే. మీ స్నేహితులు ఇప్పుడు ఆ సమాచారాన్ని చూడగలరు. ఒకవేళ మీరు ఫోటో పెట్టదలిస్తే పై భాగంలో ఉన్న ఈ ఆప్షన్ను నొక్కండి. మీ ఫోటోల విభాగం తెరుచుకుంటుంది. మీరు పంపదలిచిన ఫోటోలపై నొక్కండి. ఆ ఫోటోలను వివరించే ఒక పేరును కూడా మీరు పెట్టవచ్చు. ఇప్పుడు పోస్ట్ ఆప్షన్ను నొక్కండి. ఈ ఫోటోలు ఇప్పుడు మా టైమ్ లైన్లోకి చేరతాయి. అలా చిత్రాలు నమోదయ్యేటప్పుడు మీ మిత్రుల వివరాలు రాసేందుకు ఎడమ చేతి వైపు కింది భాగంలోని ఆప్షన్ను నొక్కండి. ఇక సెర్చ్ ద్వారా మీ కొత్త స్నేహితులను మీ ఫేస్బుక్లోకి చేర్చుకోవచ్చు. మెనూ ఆప్షన్ను నొక్కండి. సెర్చ్ బార్లో మీరు వెతకాలనుకున్న మిత్రుని పేరు గాని ఈమెయిల్ చిరునామా గాని రాయండి. ఆ కిందనే సెర్చ్ యొక్క ఫలితాలను చూడవచ్చు. దీని ద్వారా మీరు వెతుకుతున్న స్నేహితుడిని పట్టుకోవచ్చు. మీ స్నేహితుడి వివరాలతో కూడిన పేజీ తెరుచుకుంటుంది. యాడ్ ఫ్రెండ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని నొక్కండి. ఒక స్నేహితుడి కోరికను మరో స్నేహితుడికి తెలియజేయవచ్చు. మీ స్నేహితుడు అంగీకరిస్తే మీరు ఫేస్బుక్ స్నేహితులవుతారు. మీ ఫేస్బుక్ ఫ్రెండ్ మీ వివరాలను, తాజా సమాచారాన్ని చూడవచ్చు. మీరు వారి వివరాలను చూడవచ్చు. ఫేస్బుక్లో వేగవంతమైన అనుభవాల కోసం మీ స్మార్ట్ ఫోన్లోకి దాని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలా చేసేందుకు ఈ విధంగా చేయండి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఆప్షన్పై నొక్కండి. చిరునామా స్థానంలో facebook.com అని రాయండి. అప్పుడు ఫేస్బుక్లో లాగిన్ పేజ్ తెరుచుకుంటుంది. ఫేస్బుక్ యాప్ పొందాలా వద్దా అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ ముఖ్యమైన లింకును ఉపయోగించండి. యాప్లను ఉపయోగించాలా వద్దా అన్న విషయం అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని నొక్కండి. ఆపై అంగీకారాన్ని తెలపండి. ఇక ఇప్పుడు ఫేస్బుక్ యాప్ మీ ఫోన్లోకి వచ్చినట్లే. ఇక ఫేస్బుక్ చూడాలనుకున్న ప్రతిసారి ఈ గుర్తు కలిగిన ఆప్షన్ను నొక్కితే చాలు.